తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా నిర్మించిన కట్టడాలపై ఉక్కుపాదం మోపుతోంది. ఫిర్యాదులందిన వెంటనే రంగంలోకి దిగి కొరడా జులిపిస్తుంది. భారీగా నిర్మించిన అక్రమ కట్టడాలను నేలమట్టం చేస్తున్నారు హైడ్రా అధికారులు. భారీ పోలీసు బందోబస్తు సాయంతో కూల్చివేత చర్యలతో అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారి గుండెల్లో గుబులు పుట్టిస్తోంది హైడ్రా. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు. సుమా, ఇంకా కూల్చివేతలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. వేగంగా ఈ కూల్చివేతలను కంప్లీట్ చేయడం కోసం అవసరమైనటువంటి చర్యలను అధికారులు తీసుకుంటున్నారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉండేటువంటి అక్రమ నిర్మాణాలు రాకుండా అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించడంతో అందుకు తగ్గట్టుగా ఈ రోజు ఉదయం నుంచి అక్రమ నిర్మాణాలను అయితే కూల్చివేస్తున్నారు. ఈ రోజు ప్రధానంగా ఎన్ కన్వెన్షన్ కు సంబంధించినటువంటి నిర్మాణాల కూల్చివేత కొనసాగుతుంది. ఇందులో మెయిన్ హాల్ తో పాటు మరొక హాల్ ను ఇంకా మిగిలిన అటువంటి చిన్న చిన్న రూమ్లు ఏర్పాటు చేశారు. అందులో కిచెన్ గానీ లేదంటే ఇతర సదుపాయాలు ఏవైతే ఉంటాయో ఆ సదుపాయాలన్నింటినీ నేలమట్టం చేస్తున్నారు అధికారులు. దాదాపు 90% వరకు ఇందులో ఉండేటువంటి ఎన్ కన్వెన్షన్ లో ఉండేటువంటి నిర్మాణాలు పూర్తి అయిపోయాయి. ఇక్కడ చెరువు వైపు ఏర్పాటు చేసినటువంటి ప్రధానంగా ప్రహరీ గోడతో పాటు ఇతర నిర్మాణాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో నేలమట్టం చేస్తున్నారు. ఎందుకు పనికి రాకుండా ఈ నిర్మాణం మరోసారి ఏమాత్రం యూజ్ చేయడానికి వీలు లేనటువంటి పద్ధతిలో మొత్తాన్ని ఈ నిర్మాణాన్ని అంతా కూడా నేలమట్టం చేస్తున్నారు. సుమా, రాముడు, అంటే మొత్తం ఎన్ని ఎకరాల్లో ఎన్ కన్వెన్షన్ నిర్మించారు? బఫర్ జోన్ ఎంత వరకు ఉంది? కూల్చివేతలు ఎంత వరకు చేస్తున్నారు? దీనికి సంబంధించి అధికారులు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా మీడియాకి? దీనిపైన అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే చేయలేదు. కానీ మొత్తం ఈ ఎన్ కన్వెన్షన్ కు సంబంధించి తమ్మిడికుంట చెరువు, ఇది శేర్లింగంపల్లి మండలంలోని కానామెట్ విలేజ్ లో ఉంది, విలేజ్ పరిధిలో ఉంది. దీని మొత్తం 28 ఎకరాలకు వరకు ఈ చెరువు ఉండగా నాగార్జున ఎన్ కన్వెన్షన్ కు సంబంధించి 3 ఎకరాల 30 గుంటల వరకు ఈ భూమి బఫర్ జోన్ కానీ అదేవిధంగా ఎఫ్టీఎల్ లో కానీ ఉన్నట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే అది ఎంతవరకు బఫర్ జోన్, ఎంతవరకు ఎఫ్టీఎల్ అనే దాన్ని మాత్రం ఇంకా ఫైనలైజ్ చేయనటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 50% చెప్పినటువంటి 3 ఎకరాల 30 గుంటల్లో 60 నుంచి 70% వరకు ఎఫ్టీఎల్ ఉండగా మిగతాది బఫర్ జోన్ లో ఉండేటువంటి అవకాశం. రాముడు, అంటే ఉదయం నుంచి కూల్చివేతలు కొనసాగుతున్నాయి కదా, ఎవరెవరు అధికారులు ఇన్వాల్వ్ అయ్యారు? అంటే దీనికి ఎవరు నేతృత్వం వహిస్తున్నారు? వాళ్ళు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఏమైనా జరిగిందా? ఎంతమంది అధికారులు అక్కడ ఉన్నారు ప్రెసెంట్? 10 నుంచి 15 మంది అధికారులు ఉన్నారు. ఇందులో జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ విభాగం అధికారులు, అదేవిధంగా ట్యాంక్స్ కు సంబంధించి నార్త్ ట్యాంక్స్ కు సంబంధించిన ఇరిగేషన్ అధికారులతో పాటు దాంతో పాటు ఇక్కడ క్షేత్రస్థాయిలో ఉండేటువంటి మున్సిపల్ అధికారులు కూడా వాళ్లకు సహకరించేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా రెవెన్యూకు సంబంధించి తహసీల్దారు లేదంటే డిప్యూటీ తహసీల్దార్ హోదా ఉండేటువంటి అధికారితో పాటు క్షేత్రస్థాయిలో ఉండేటువంటి ఆర్ఐ వీళ్ళందరూ కూడా ఇక్కడే అందుబాటులో ఉండేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అదేవిధంగా ఇరిగేషన్ హైడ్రాకు సంబంధించినటువంటి మొత్తంగా చూసినప్పుడు ఒక 20 నుంచి 25 మంది అధికారులు అయితే ఉండేటువంటి అవకాశం ఉంది. వాళ్ళకి సహకరించేందుకోసం క్షేత్రస్థాయి ఉద్యోగులు ఇక్కడనే అందుబాటులో ఉంటారు. ఏమైనా ఇబ్బందులు వచ్చినప్పుడు లేదంటే దాన్ని నక్ష చూపించాల్సి వచ్చినా లేదంటే వాళ్ళు సంబంధిత వ్యక్తులు వచ్చి అడిగినప్పుడు దాన్ని క్లియర్ అయినటువంటి టైటిల్ కానీ ఆ మ్యాప్లు కానీ చూపించడానికి అవసరమైనటువంటి సిబ్బందిని అంతా కూడా రెడీగా పెట్టుకోవడం జరిగింది. ఇంకా వీళ్ళకు సంబంధించి పనిచేసేటువంటి ఉద్యోగులు ఎవరైతే అదేవిధంగా కార్మికులు వర్కర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి దాదాపు 100 మంది వరకు జిహెచ్ఎంసీ హైడ్రా సంబంధించినటువంటి సిబ్బంది ఉద్యోగులు ఇందులో పాల్గొంటున్నారు. ఇక పోలీసులకు సంబంధించి గట్టి బందోబస్తును అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చేటువంటి దారులను అన్నింటినీ మూసివేశారు. తప్పనిసరిగా అవసరమైతే అయినటువంటి వాళ్ళను ఐడి కార్డులు చూసి లోపలికి వదులుతున్నారు. మిగతా వాళ్ళందరినీ ఎవరిని సమీప ప్రాంతాలకు రాకుండా చూస్తున్నారు. సుమా.